నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రామలక్ష్మి. వెల్కమ్ టు రామలక్ష్మి వంటిల్లు. చూస్తుంటేనే నోరూరేలా అప్పటికప్పుడు చేసుకుని తినేయాలి అనిపించేలా రుచికరమైన వంటలను చేసి చూపిస్తానండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే నేను రెసిపీ పోస్ట్ చేసిన వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఓపెన్ చేసి చూసి మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేసి వారందరూ అందించే పొగడ్తలకు పొంగిపోతారని ఆశిస్తూ ఈరోజు సగ్గుబియ్యంతో వడియాలు చేసి చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఒక గిన్నె నిండా సగ్గుబియ్యం తీసుకుని ఒక ఖాళీగా ఉన్న గిన్నెలో వేసుకుని వాటి నిండా వాటర్ పోసుకుని నైట్ మొత్తం నానబెట్టుకుని ఉంచుకోండి. ఈ సగ్గుబియ్యంని నైట్ నానబెట్టానండి. నేను మీకు మార్నింగ్ చూపిస్తున్నాను. మార్నింగ్ కల్లా సగ్గుబియ్యం గింజలు అనేవి చక్కగా మెత్తగా సాఫ్ట్గా నానిపోయాయి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక కళాయి తీసుకోండి. ఇదే కప్పుతో నేను సగ్గుబియ్యం నానబెట్టానండి. అదే కప్పుతో ఒక 6 కప్పుల వరకు వాటర్ పోసుకోండి. వాటర్ అనేవి తర్వాత ఉడుకుతున్నప్పుడు కావాలంటే పోసుకోవచ్చు. ముందుగా ఒక 6 కప్పులు వాటర్ పోసుకుని కళాయిని స్టవ్ మీద పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని కొంచెం అల్లం ముక్క తీసుకుని అలాగే కొన్ని పచ్చిమిర్చి కూడా తీసుకోండి. మీ ఘాటుకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని కూడా తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా వేసుకుని ఒక టేబుల్ స్పూన్ గల్లు ఉప్పు వేసుకుని దీనిని బరకగా గ్రైండ్ చేసుకోండి. అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు అండి, ఈ 3 కూడా బాగా గ్రైండ్ అయింది కదా. ఇప్పుడు కళాయిలోకి మనం గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అంతా అలా వేసేసుకోండి. వాటర్ కాగుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. వీటిని వాటర్ని బాగా కాగించండి. కాగుతున్నప్పుడు మనం నైట్ మొత్తం నానబెట్టుకుని ఉంచుకున్న సగ్గుబియ్యంని అలా వేసేసుకోండి. గరిటతో ఇలా కలుపుకుంటూ ఉడికించండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని బాగా ఉడికించండి. గింజ అనేది సగ్గుబియ్యం గింజ అనేది బాగా ఉడికిపోవాలండి. గట్టిగా అనేది ఉండకూడదు. ఒకసారి వాటర్ని టేస్ట్ చూడండి. ఇలా ఉడుకుతున్నప్పుడు వాటర్ని టేస్ట్ చూసుకుని సాల్ట్ చాలకపోతే మీ టేస్ట్కి తగ్గట్టుగా సరి చూసుకోండి. ఇలా ఉడుకుతున్నాయి కదా. సగ్గుబియ్యం అనేది బాగా చిక్కగా ఉడికిపోయింది అంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ అనేవి కరెక్ట్గా కొలత అనేది ఏమీ ఉండదండి. మీరు తీసుకున్న సగ్గుబియ్యం క్వాంటిటీని బట్టి వాటర్ అనేవి పడతాయి. ఇలా చిక్కబడుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ వేసుకోండి. సుజీ రవ్వ అంటాం కదా, బొంబాయి రవ్వ అంటాం కదా, దానిని ఒక స్పూన్ వేసుకోండి. ఇలా వేసుకున్నట్లయితే సగ్గుబియ్యం అంతా కూడా చిక్కబడి వడియాలకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. చాలామంది సగ్గుబియ్యంని డైరెక్ట్గానే ఉడికించి వడియాలు పడుతూ ఉంటారు, కానీ బొంబాయి రవ్వ ఎవరు యాడ్ చేయరండి. మీరు ఒకసారి ఇలా బొంబాయి రవ్వ నేను చూపించే విధంగా ఉడికించి చూడండి. చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి వడియాలు అనేవి. ఇలా బాగా ఉడికిన తర్వాత చల్లారి పెట్టుకోండి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకుని దానిని వాటర్లో బాగా ముంచుకొని గట్టిగా పిండుకోండి. వాటర్ అనేవి ఏమీ లేకుండా అలా పిండుకున్న తర్వాత ఇలా పల్చగా వెడల్పుగా వేసుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా సగ్గుబియ్యం జావని తీసుకుని ఇలా స్పూన్తో మనకి కావలసిన సైజులో వడియాలను రెడీ చేసుకోండి. ఇలా పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇలా సగ్గుబియ్యం వడియాలు అనేవి ఎప్పుడూ కూడా జిగురు జిగురుగా ఉంటాయి కదా. సగ్గుబియ్యం అనేది దానికి కొంచెం గమ్ములాగా ఉండే స్వభావం ఉంటుంది కదా. అందుకే ఒక టేబుల్ స్పూన్ మనం బొంబాయి రవ్వ వేసామంటే దానికి చిక్కదనం అనేది వస్తుందండి. అందుకే వడియాలు టేస్టీగా చాలా చాలా బాగా వస్తాయి. ఇలా మొత్తం కూడా రెడీ చేసుకున్నాం కదా. వీటిని ఎండలో 2 రోజుల వరకు ఎండబెట్టుకోండి. ఇలా ఆరిన తర్వాత చూపిస్తున్నానండి. ఇవన్నీ కూడా కరెక్ట్గా చక్కగా ఆరిపోయాయి. వీటిని వెనక వైపు తిప్పుకోండి. ఈ క్లాత్ని వెనక వైపు తిప్పుకుని నేను చూపించే విధంగా కొంచెం కొంచెంగా వాటర్ని ఇలా స్ప్రింకిల్ చేసుకోండి. క్లాత్ని కొంచెం తడుపుకోండి. ఇలా తడుపుకున్నప్పుడే మనం వడియాలని ఓపెన్ చేయడానికి ఈజీగా వస్తాయండి. ఇలా మొత్తం కూడా తడిగా ఉన్నట్లుగా చేసుకోండి. మరి ఎక్కువగా వాటర్ అనేవి పోయొద్దండి. వడియాలు ఒలుచుకునేటప్పుడు వాటర్ ఎక్కువగా పోస్తే అవి ముక్కలు ముక్కలుగా అయిపోతాయి. అలా కాకుండా కొంచెంగా మాత్రమే వాటర్ చల్లుకుని మొత్తం క్లాత్ని తడుపుకోండి. తడిసిన తర్వాత ఇలా ఒక్కొక్కటి ఒలుచుకుని స్లోగా ఒలుచుకుని ప్లేట్లో వేసుకోండి. ఇదే విధంగా మనం రెడీ చేసి పెట్టుకున్న వడియాలన్నీ కూడా చక్కగా ఒలుచుకుని రెడీ చేసుకోండి. ఫ్రెండ్స్, వడియాలంటే రకరకాల ఇంగ్రీడియంట్స్తో పెడుతూ ఉంటాం. ఇలా సగ్గుబియ్యంతో కూడా ఒకసారి వడియాలు పెట్టి చూడండి. చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి. ఈ వడియాలు అనేవి
పప్పు సాంబార్ చేసుకున్నప్పుడు కానీ లేదంటే చట్నీ కారపొడి అలాంటివి వాటిని సర్వ్ చేసుకున్నప్పుడు కూడా ఇలా వడియాలని ఫ్రై చేసుకుని చక్కగా నంచుకుని తినొచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మనం అన్నీ కూడా ఒలుచుకుని వీటిని 1-2 రోజుల పాటు మరలా ఎండలో పెట్టుకోండి. బాగా ఎండనిచ్చి స్టోర్ చేసుకున్నామంటే డబ్బాలో స్టోర్ చేసుకుంటే 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి. 1 ఇయర్ వరకు కూడా మనం వీటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా చాలా బాగుంటాయి. నేను చూపించిన ప్రాసెస్తో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు కొన్ని వడియాలని ఫ్రై చేసి చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కరెక్ట్గా కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. తర్వాత ఇలా ఒలుచుకున్న వడియాలని అలా వేసుకుని ఫ్రై చేసుకోండి. చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా వచ్చే వడియాలు రెడీ అయిపోయండి. సగ్గుబియ్యం వడియాలు. మీకు కూడా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీరు కూడా ఈ ప్రాసెస్ని ట్రై చేసి చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మాత్రమే నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయండి. ఓపెన్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రామలక్ష్మి.